ఆధిపత్య కుల వర్గ రాజకీయాలను చూసాం. ఒక దేశ ప్రధానిని మండల్ కమిషన్ ముందుకు తెచ్చినందుకు పడగొట్టిన దుర్మార్గపు కుల వ్యవస్థ ఈ దేశంలో ఉంది అని మనం మర్చిపోవద్దు. ఈ సందర్భంగా ఇన్నేళ్ల ఈ దేశంలో మహిళలకి బీసీలకి జరిగినంత అన్యాయం ఇంకెవరికి జరగలేదు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణచివేతకు గురవుతున్న వర్గాలు తమ వాటా కోసం చేస్తున్న పోరాటంలో అంటే నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం, అది బీసీలదా, ఓబీసీలదా, అట్లాగే కోటాలో సబ్ కోటా మహిళలదా, మొత్తం కూడా నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం అనే నినాదం ఈ దేశంలో ఇప్పటికీ అమలులోకి రాలేదు, అణిచివేయబడింది, తొక్కివేశారు ఈ నినాదాన్ని. ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, నాకు బాధగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం జరిగిన చర్చలో 96లో మూడో వంతు మహిళా రిజర్వేషన్ 33.3 మూడో వంతు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు పట్టుకుని చించి ముక్కలు చేసి ఒక చర్చని లేవనెత్తారు ఈ దేశంలో ఓబీసీలు. శరద్ యాదవ్, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ తదితరులు ఓబీసీ మైనారిటీ సవరణ లేకుండా మహిళా బిల్లుని ఒప్పుకోమన్నారు. ఏ బిల్లుకు లేని ఏకాభిప్రాయం మహిళా బిల్లుకే వంకబెట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బిల్లుని బుట్ట దాఖలు చేశారు. నిన్నగాక మొన్న ఆ బిల్లుని ఏదో అట్లా కంటి తొడుపు చర్యగా విముక్తి చేశారు. కానీ అది విముక్తి కాదు, అది కూడా జనాభా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్నది. జనగణన ఆ బిల్లు ఆమోదించిన దాంట్లోనే క్లాజ్ ఉంది, కండిషన్ ఉంది. జనగణన జరిగినాకనే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. మరి ఇన్నేళ్ళు పెండింగ్లో ఉండి జనగణన, కులగణన, ఈ దేశానికి జనగణన అనేది ఒక అద్దం అయితే ఆ అద్దంలో కనపడే ప్రతిబింబం అసమానతల ప్రతిబింబం, ఆర్థిక దోపిడీ, సామాజిక దోపిడీ, అసమానతల వివక్షలకు ప్రతిబింబం కులగణన. ఎవరు కూడా పాలక వర్గాలు ఎవరైనా ఆధిపత్య కుల వర్గ స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఈ దేశంలో కులగణన జరగలేదు. బీజేపీ ప్రకటించింది జనగణన అని, తూచ్ కులగణన లేదు అన్నది. మళ్ళా రాహుల్ గాంధీ వచ్చి కులగణన డిమాండ్ తెస్తే ఇప్పుడు మేము కూడా కులగణన చేస్తామంటున్నారు. ఇవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ దేశంలో బీసీలకు జరిగిన అన్యాయం, ఓబీసీలకు జరిగిన అన్యాయం గుర్తుపెట్టుకుంటే, సామాజిక అన్యాయం, అణచివేతను గుర్తుపెట్టుకుంటే ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఇవాళ ఆ చారిత్రక పోరాటం నేపథ్యం ఇవాళ ఒక డిమాండ్గా ఈ మన ముందు పెట్టినటువంటి జాగృతికి, అట్లాగే కవితకి నేను అభినందనలు తెలియజేస్తూ, నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఇది ఎజెండా మీదకి తేవడం ఎంత అభినందించవలసిన విషయమో, అదే సమయంలో అసలు ఆ ఎజెండా మీదకి తెచ్చినప్పుడల్లా మాకు అన్యాయం అంటారు, వాళ్ళకు ఒక పదవి ఇస్తే అన్యాయం అయిపోతుందా? ఆ వర్గాలకు న్యాయం కదా. ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం ఈ దేశంలో కారణాలు ఏదైనా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పొందుపరిచారు, మిగతా లేవు. అది రాజ్యాంగ హక్కుగా ఉంటే తప్ప అది ఇచ్చే పరిస్థితి లేదు. మేము మహిళా రిజర్వేషన్లు అప్పుడు కూడా చూసాం. ఓబీసీ మైనారిటీ సవరణ కోసం మండల్ కమిషన్ తర్వాత పార్లమెంటులో జరగవలసిన కృషి, పోరాటం, చర్చ మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడే జరిగింది. చూడండి, 96 తర్వాత, అంటే దాని ముందు మండల్ కమిషన్ తర్వాత పార్లమెంటుని స్తంభింపజేసే స్థితిలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం జరగలేదు. అది ఎప్పుడు చర్చకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకి వచ్చినప్పుడే వచ్చింది. అదొక విషాదం. అంటే ఆ డిమాండ్ లేదని నేను అనను, కానీ ఎక్కడికక్కడ ఒక రాజీ, వాళ్ళకి పదవులు పడేస్తే ఎవరైనా పేర్లు ఎవరికైనా బాధ కలిగించవచ్చు. జాతీయ నాయకులు, పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళకి ఒక పదవి ఇస్తే, ఒక ఎంపీనో ఒక పదవి ఇస్తే ఆ సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత అన్యాయం, ఎన్ని ధర్నాలు, ఎన్ని పోరాటాలు జరిగినాయి, కానీ ఇవాళ ఆ సమస్యని ఎవరొచ్చినా పక్కన పడేసే ధైర్యం, అది బీజేపీనా, కాంగ్రెసా, మరే పార్టీ అయినా పక్కన పడేసే ధైర్యం ఎక్కడి నుంచి చేశారంటే, ఎవరు ఈ డిమాండ్ను ముందుకు తెచ్చినా అది తమ ప్రయోజనాల కోసమే
అనేదిగా మారింది. కాబట్టి ఈ స్థితిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 96లోనే మీ అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 96లో ప్రగతిశీల మహిళా సంఘం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే దేవగౌడ గవర్నమెంట్ ఓబీసీ మైనారిటీ సవరణతో బిల్లు పెట్టాలని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసిన సంఘం మా ప్రగతిశీల మహిళా సంఘం. ఆ రోజు యథాతథం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ చేస్తే మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు, గుజ్జుల సరళాదేవి లాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అందులో. యథాతథం ముందు రానివ్వవే బిల్లు రాని, పెద్ద ఆవిడ మల్లు స్వరాజ్యం నాతో అన్నారు, ముందు ఆ బిల్లును రాని, అట్లా నువ్వు అడ్డుపడితే ఎట్లా అంటే మేము బాయ్కాట్ చేశాం. 96లో యథాతథం కాదు, గీతా ముఖర్జీ ఆ బిల్లుని డ్రాఫ్ట్ చేస్తూ ఆ బిల్లు వెనుక కూడా 95లో 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది బీజింగ్లో. అక్కడ మేము నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం ఎజెండాకు తెస్తే ఆనాటి మానవ వనరుల మంత్రి మాధవరావు సింధియా ఇండియా టీంని హెడ్ చేశారు. దీన్ని మనం పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్లో చర్చిద్దామన్నారు. చాలా గొడవ చేసినాం మేము బీజింగ్లో. అయితే పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్లో నిజంగానే ఈ అంశం వచ్చింది. సెలెక్ట్ కమిటీని వేశారు గీతా ముఖర్జీని, ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ఆమె బిల్లుని డ్రాఫ్ట్ని ఫైనల్ చేశారు. ఆమె డ్రాఫ్ట్ ఫైనల్ చేస్తూ ఏమన్నారంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నట్లే బీసీలకు రిజర్వేషన్లు ఉంటే మహిళలకి అందులో అవకాశం దక్కేది, కానీ మేమేం చెయ్యలేము, రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ పరిధిలోనే నేను బిల్లుని ప్రవేశపెట్టగలుగుతాను గీతా ముఖర్జీ సిపిఐ సీనియర్ నాయకురాలు చెప్పింది. ఆ తర్వాత ఈ అంశం లాలూ ప్రసాద్ ములాయం సింగ్ సీరియస్గా తెస్తే మేము దాంతో ఏకీభవించి ఇక్కడ యథాతథం అన్న నినాదానికి వ్యతిరేకంగా మేము బాయ్కాట్ చేసి బయటకు వచ్చి ప్రెస్ క్లబ్లో ఆ తర్వాత ర్యాలీ తీసాం. ఆ రోజే వార్త బ్యానర్ హెడ్డింగ్ వేసింది. ఆ తర్వాత 3 సార్లు మేము చాలా పార్లమెంట్ వెళ్ళాం. ఓబీసీ మైనారిటీ సవరణతో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని. సారీ టు సే అప్పుడు ఏ బీసీ సంఘాలు కూడా మా వెనుక రాలేదు. 3 సార్లు చాలా పార్లమెంట్ ఇచ్చాం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు ఎంతమంది ఉన్నారో అందరినీ కలిసాం మేము. ఇవాళకి కూడా ఎవరి క్వార్టర్లో ఉండి మన ఆయన ఎవరు అంబర్పేటలో ఉంటారు కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు గారి ఇంట్లో ఉండి, హనుమంతరావు గారి ఎంపీ క్వార్టర్లో ఉండి, ఆయన కూడా బీసీ కాబట్టి ఆ డిమాండ్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉండే బీసీ నాయకులందరికీ శరద్ యాదవ్, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ అందరికీ మేము మెమరాండాలు ఇచ్చాం ప్రగతిశీల మహిళా సంఘంగా. హనుమంతరావు క్వార్టర్లో ఉండి మేము మొత్తం తిరిగి ఆ రోజు పార్లమెంటు ముందు ఒక ధర్నా చేశాం. నా బాధ ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున 96 నుంచి చర్చకు తెస్తే బీసీ సంఘాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అది మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపడి ఉందని. ఇప్పటికైనా మా డిమాండు ఓబీసీ మైనారిటీ సవరణతో మహిళా బిల్లుని ఎట్లా ఓబీసీలకు ఎట్లా జరిగిందో మైనారిటీలు కూడా అట్లాగే జరిగింది. ఇప్పుడే మిత్రులు చెప్పారు, పార్లమెంటులో 8-9% మహిళలు ఉంటే అందులో ఓబీసీ మహిళల్ని వెతుక్కోవడం చాలా కష్టం, మైనారిటీ మహిళల్ని వెతుక్కోవడం చాలా కష్టం. కాబట్టి జనాభాలో ఎవరి వాటా ఎంతో వాళ్ళకి ఆ వాటా ప్రకారం దక్కాలి అనేది రాజ్యాంగ హక్కు. మాకు కార్పొరేషన్లు కావాలి, మాకు ఎవరికి ఏ కులంకి ఆ కులం మాకు పదవులు కావాలని అడుగుతున్నారు, కార్పొరేషన్లు కావాలని అడుగుతున్నారు. కానీ జనాభా వాటా ప్రకారం వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి దక్కాలి అని మాట్లాడే స్థితి లేకపోవడం బాధాకరం. ఖచ్చితంగా ఏ ఉద్యమం తెచ్చినా ఆధిపత్య కులాలు వర్గాలు మోపైతాయి, వాళ్ళ డిమాండ్లు కూడా తీసుకొస్తాయి. ఆ కన్ఫ్యూషన్ వద్దు, మనకు అవసరం లేదు. ఆధిపత్య కుల బ్రాహ్మణీయ భావజాలమే ఈ దేశంలో ఈ కులాలను ఇంత దారుణంగా సృష్టించింది, పోషిస్తుంది. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడకుండా కుల విభజన, కుల గణన జరగదు. కుల గణన జరిగి ఇవాళ మన ముందుకు తెచ్చిన కుల గణన కూడా 2026-27లో జరగబోయే కుల గణన జనగణనలో భాగంగా కుల గణన సమగ్రంగా జరగడానికి ఒక పోరాటం చేయాలి. దాని ఆధారితంగానే సంక్షేమ పథకాల, రాజకీయ రిజర్వేషన్ల, విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో రిజర్వేషన్లు అనేది ఎజెండా వస్తాయి. లేకపోతే బీసీలకు జరుగుతున్న అన్యాయం
కొనసాగుతుంది. దానికి వ్యతిరేకంగా ఒక బిల్లు ఉండాలి.